బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ల్యాండిల్ నుంచి హాట్ మెటల్ బకెట్స్ ఒక్కసారిగా కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. భారీ మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారందరినీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ద్రవం రూపంలో ఉన్నటువంటి ఉక్కు పడడంతో పూర్తిగా క్రేన్ అంతా కూడా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ MMS 1 లో ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 6 మృతి చెందారు అంటూ కార్మికులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కార్మికులు చనిపోయినట్లుగా మరోవైపు యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేదు అంటూ మరికొన్ని వార్తలు తెలుస్తున్నాయి. ఆ యాజమాన్యం దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 6 అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కార్మికుల నుంచి. ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. స్టీల్ ప్లాంట్లో అక్కడ ఉన్నటువంటి మెటల్ పూర్తిగా ద్రవ రూపంలోకి, అంటే దాన్ని హై హీట్లో మెల్ట్ చేసిన తర్వాత మెల్ట్ అయినటువంటి ఆ మెటల్ అంతా కూడా ఒక్కసారిగా పైన నుంచి కిందకు పడిపోయినట్లుగా తెలుస్తుంది. అది పడడంతో క్రేన్ మీద పడడంతో అంత హీట్లో ఉన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ లావా లాగా ఉంటుంది. మనందరికీ తెలుసు అగ్నిపర్వతంలోంచి వచ్చే లావా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మెల్టింగ్ మెటల్ కూడా. ఘన పదార్థం నుంచి సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది అంత హీట్ చేసిన తర్వాత. సో ఆ టైంలో అది పడిపోవడంతో క్రేన్ అంతా పూర్తిగా కాలిపోయి అది కూడా విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అండ్ మొత్తం ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం 8 మంది కార్మికులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం, RTVకి అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం 6 ప్రాణాలు కోల్పోయారంటే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా యాజమాన్యం అఫీషియల్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి పరిస్థితిని మీకు RTV ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మొత్తం ఆ క్రేన్ అంతా కూలిపోయి పైన ఉన్నటువంటి ఆ లిక్విడ్ మెటల్ పడిపోవడంతో ఆ ప్రాంతం అంతా గందరగోళంగా మారిపోయింది. కార్మికులందరూ భయంతో పరుగులు తీశారు. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా పొగ అంటుకుపోయి చూడొచ్చు మీరు, పొగ అలుముకొని ఎలా ఉంది అనేది ఒకసారి సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అండ్ బయట కార్మికులందరూ భయంతో బయట నిలబడి పరుగులు తీసి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా బయటపడాలో, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో తెలియని గందరగోళ పరిస్థితులు. ఇమీడియట్గా సహాయక చర్యలు మొదలయ్యాయంటూ తెలుస్తుంది. అయితే మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. కార్మికులందరూ బయటకు వచ్చేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాం అని కొంతమంది కాస్త ప్రశాంతంగా కనిపిస్తుంటే మరికొంతమంది మాత్రం లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ మీరు ఫైర్ ఇంజిన్స్ కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్లో. అండ్ లోపల మంటలు మండడాన్ని మీరు గమనించవచ్చు. ఆ లావా లాంటి ఆ లిక్విడ్ మెటల్ పడిపోయి ఆ క్రెయిన్స్ అన్ని విరిగిపోయి పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. లోపలంతా ఊపిరాడని పరిస్థితి. చాలా మంది గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం మరింత క్లియర్గా. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రామచంద్రరావు, ప్రజెంట్ కండిషన్ ఏంటి? మేనేజ్మెంట్ దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు అంటూ తెలుస్తోంది. బట్ సమ్ సోర్సెస్ ప్రకారం 6 వరకు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటున్నారు. సో అసలు అక్కడ ఏం జరిగింది, ప్రజెంట్ కండిషన్ ఏంటి, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? నందు, ఇప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద చేరుకోవడం జరిగింది. 1 గంట క్రితం ఈ సంఘటన జరిగింది. వాస్తవానికి మేనేజ్మెంట్ ఇప్పుడే కాదు ఏ ఘటనలో కూడా ఆలస్యంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. తాజాగా మనం కార్మిక సంఘాలు అలాగే లోపల ఉన్న కార్మికుల నుంచి సేకరించిన సమాచారం బట్టి SMS 2 స్టీల్ మెల్టింగ్ స్టేషన్ కి సంబంధించిన 2వ విభాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే లిక్విడ్ స్టీల్ ల్యాడర్ పై వెళ్తుండగా ఒకసారిగా ల్యాడర్ తెగిపడింది. దీంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రెయిన్ ఒకసారిగా తెగిపడడంతో ఒకసారిగా ఈ లిక్విడ్ స్టీల్ అంతా కూడా కింద పడింది. ఆ SMS 2 విభాగంలో 8 నుంచి 15 మంది వరకు సిబ్బంది ఆ సమయంలో పనిచేస్తున్నారు. అయితే ఇప్పటికే అధికారికంగా చెప్పినప్పటికి కూడా ఆ విజువల్స్ సహజంగా RTV చాలా వరకు నిబంధనలు పాటిస్తుంది కాబట్టి ఆ విజువల్స్ ని మనం చూపించలేకపోతున్నాం. కానీ చాలా మంది అక్కడ 2 కార్మికులు కూడా కాలిపోతున్న దశలో, అంటే పూర్తిగా ఒక లిక్విడ్ స్టీల్, మీరు సహజంగా ఒక లిక్విడ్ స్టీల్ ఏ రకంగా అంటే దగ్గరికి హీట్లో మెల్ట్ చేసిన తర్వాత మెల్ట్ అయినటువంటి ఆ మెటల్ అంతా కూడా ఒక్కసారిగా పైన నుంచి కిందకు పడిపోయినట్లుగా తెలుస్తుంది. అది పడడంతో క్రేన్ మీద పడడంతో అంత హీట్లో ఉన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ లావా లాగా ఉంటుంది. మనందరికీ తెలుసు అగ్నిపర్వతంలోంచి వచ్చే లావా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మెల్టింగ్ మెటల్ కూడా. ఘన పదార్థం నుంచి సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది అంత హీట్ చేసిన తర్వాత. సో ఆ టైంలో అది పడిపోవడంతో క్రేన్ అంతా పూర్తిగా కాలిపోయి అది కూడా విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అండ్ మొత్తం
ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం 8 మంది కార్మికులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం, ఆర్టీవీకి అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం 6 ప్రాణాలు కోల్పోయారంటే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా యాజమాన్యం అఫీషియల్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి పరిస్థితిని మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మొత్తం ఆ క్రేన్ అంతా కూలిపోయి పైన ఉన్నటువంటి ఆ లిక్విడ్ మెటల్ పడిపోవడంతో ఆ ప్రాంతం అంతా గందరగోళంగా మారిపోయింది. కార్మికులందరూ భయంతో పరుగులు తీశారు. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా పొగ అంటుకుపోయి చూడొచ్చు మీరు, పొగ అలుముకొని ఎలా ఉంది అనేది ఒక్కసారి సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అండ్ బయట కార్మికులందరూ భయంతో బయట నిలబడి పరుగులు తీసి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా బయటపడాలో, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో తెలియని గందరగోళ పరిస్థితులు. ఇమీడియట్గా సహాయక చర్యలు మొదలయ్యాయంటూ తెలుస్తుంది. అయితే మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు, కార్మికులందరూ బయటకు వచ్చేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాం అని కొంతమంది కాస్త ప్రశాంతంగా కనిపిస్తుంటే, మరికొంతమంది మాత్రం లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ మీరు ఫైర్ ఇంజిన్స్ కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్లో. అండ్ లోపల మంటలు మండడాన్ని మీరు గమనించవచ్చు. ఆ లావా లాంటి ఆ లిక్విడ్ మెటల్ పడిపోయి ఆ క్రెయిన్స్ అన్ని విరిగిపోయి పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. లోపలంతా ఊపిరాడని పరిస్థితి. చాలామంది గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం మరింత క్లియర్గా. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రామచంద్రరావు, ప్రజెంట్ కండిషన్ ఏంటి? మేనేజ్మెంట్ దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు అంటూ తెలుస్తోంది. బట్ సమ్ సోర్సెస్ ప్రకారం 6 వరకు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటున్నారు. సో అసలు అక్కడ ఏం జరిగింది, ప్రజెంట్ కండిషన్ ఏంటి, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? నందు, ఇప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద చేరుకోవడం జరిగింది. 1 గంట క్రితం ఈ సంఘటన జరిగింది. వాస్తవానికి మేనేజ్మెంట్ ఇప్పుడే కాదు, ఏ ఘటనలో కూడా ఆలస్యంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. తాజాగా మనం కార్మిక సంఘాలు అలాగే లోపల ఉన్న కార్మికుల నుంచి సేకరించిన సమాచారం బట్టి SMS2 స్టీల్ మెల్టింగ్ స్టేషన్ కి సంబంధించిన 2వ విభాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే లిక్విడ్ స్టీల్ ల్యాడర్ పై వెళ్తుండగా ఒకసారిగా ల్యాడర్ తెగిపడింది. దీంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రెయిన్ ఒకసారిగా తెగిపడడంతో ఒకసారిగా ఈ లిక్విడ్ స్టీల్ అంతా కూడా కింద పడింది. ఆ SMS2 విభాగంలో 8 నుంచి 15 మంది వరకు సిబ్బంది ఆ సమయంలో పనిచేస్తున్నారు. అయితే ఇప్పటికే అధికారికంగా చెప్పినప్పటికి కూడా ఆ విజువల్స్ సహజంగా ఆర్టీవీ చాలా వరకు నిబంధనలు పాటిస్తుంది కాబట్టి ఆ విజువల్స్ ని మనం చూపించలేకపోతున్నాం. కానీ చాలా మంది అక్కడ 2 కార్మికులు కూడా కాలిపోతున్న దశలో, అంటే పూర్తిగా ఒక లిక్విడ్ స్టీల్, మీరు సహజంగా ఒక లిక్విడ్ స్టీల్ ఏ రకంగా అంటే దగ్గరికి చేయి పెడితేనే కాలిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యాన అట్లాంటి లిక్విడ్ స్టీల్ దాదాపు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉన్న స్టీల్ పడినట్లయితే ఏం జరుగుతుంది? అట్లాంటి పరిస్థితిలో కూడా కార్మికులు మనకి ఆ విజువల్స్ లో మనకు కనిపించిన పరిస్థితి ఉంది. తాజాగా కార్మిక సంఘాలు కార్మికుల మాటలు బట్టి 6 పైగా మృతి చెందారు. వారి సంఖ్య 8 వరకు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారిగా సాయంత్రం 3:30 నుంచి 4 గంటల మధ్య ఒక్కసారిగా SMS2 విభాగంలో ఒక బ్లాస్ట్ మాదిరిగా పెద్ద శబ్దం వినిపించింది. అయితే కార్మికులు పరుగులు తీసే ప్రయత్నం మిగతా విభాగాల్లో చేశారు. కానీ ఆ విభాగంలో ఒకసారిగా ఏదైతే లిక్విడ్ స్టీల్ ప్రవాహం జరుగుతున్న ల్యాడర్ తెగిపోవడంతో లిక్విడ్ స్టీల్ నేలపై పడడంతో పాటు ఒక పెద్ద ఎత్తున శబ్దం రావడమే కాకుండా ఒక మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు కొందరు తప్పించుకునే ప్రయత్నం చేశారు, కొందరు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ఆ లిక్విడ్ స్టీల్ మంటల్లోనే చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే క్షతగాత్రులు ఎవరిని కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు. అయితే సహజంగా లిక్విడ్ స్టీల్ పడిన వెంటనే పూర్తిగా గాయపడే అవకాశాలు ఉంటాయి, చాలా సందర్భాల్లో మరణించే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో ఏదైతే స్వల్పంగా గాయపడి పరుగులు తీశారో వారందరినీ ప్రస్తుతం అయితే స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వారు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. మరి కాసేపట్లో ఇప్పుడే ఏదైతే అగ్నిమాపక శకటాలు పెద్ద సంఖ్యలో మల్కాపురం, శ్రీహరిపురం స్టీల్ ప్లాంట్ సంబంధించిన అగ్నిమాపక శకటాలు కూడా ఫోమ్ చెల్లి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ CSF ఆధీనంలో ఉండడం అలాగే ఇతర నిబంధనల నేపథ్యాన మీడియాకు లోపలికి అనుమతించినప్పటికీ కార్మిక సంఘాలు మాత్రం ఎప్పటికప్పుడు లోపల జరుగుతున్న అంశాలు మనకి బయటికి చెప్పడం, దానికి సంబంధించిన విజువల్స్ కూడా పంపిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో నందు మృతుల సంఖ్య మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై ప్రస్తుతానికి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితి కూడా సహజంగా స్టీల్ తయారయ్యే క్రమంలో లిక్విడ్ స్టీల్ రూపంలోనే ముందుగా వచ్చి ఆ తర్వాత అది సాలిడ్ గా మారే మారుతుంది. ఆ రకంగా లిక్విడ్ స్టీల్ ల్యాడర్ పై వస్తున్న దశలో ఒకసారిగా ల్యాడర్ తెగిపడడంతో ఒకసారి కింద పడింది. అది కూడా ఒక పెద్ద ఎత్తున, అంటే ఇప్పటికే నేను చెప్పడం జరిగింది 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న దశలో ఎంత తీవ్రత ఉంటుందో అంత తీవ్రతతో లిక్విడ్ స్టీల్ దిగువన పడడంతో మంటలు సహజంగానే వ్యాపించాయి.
ఆ SMS విభాగం అంతా కూడా మంటల్లో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వాటిని ప్రస్తుతానికైతే అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 6గురికి పైగా మృతి చెందినట్టు ప్రస్తుతానికి అంచనాలు ఉన్నాయి. ఆ మృతదేహాలను కూడా సేకరించడంతో పాటు ఎవరెవరు ఆ సమయంలో విధుల్లో ఉన్నారు, ఎవరైతే స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి కావచ్చు బయటకు వచ్చారో దాన్ని బట్టి మృతులు ఎవరన్నది నిర్ధారించే అవకాశం ఉంది. మరొక అరగంటలో మంటలు అయితే అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఇతర అంశాలు కూడా బయటికి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. నందు. యా రైట్. థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. యాజ్ పర్ సమ్ సోర్సెస్ అక్కడ చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మాటల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంది. జస్ట్ ఇమాజిన్, అలాంటి ఒక లిక్విడ్ ఫామ్లో ఉన్న మెటల్ మనుషుల మీద డైరెక్ట్గా పడితే, క్రేన్ మీద పడితే క్రేన్ విరిగిపోయింది అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్ టు ద పీపుల్, ఇమాజిన్ చేసుకోండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అనేది. 5 లేదా 6 మీద ఇలా లిక్విడ్ మెటల్ పడ్డట్లుగా తెలుస్తోంది. లావాలాగే ఉంటుంది. అలాంటి కండిషన్లో పడితే ఇక ఏం జరుగుతుందనేది మీరు ఊహించుకోవచ్చు. ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి ఊహించుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు మరిన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా దారుణమైనటువంటి ట్రాజడీ జరిగినట్లుగా తెలుస్తోంది. సో ఇంకా ఏదైనా మనకి అప్డేట్స్ అందుతున్నాయా? అక్కడ అసలు లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఏం జరిగింది అనే వివరాలు ఒక్కొక్క సోర్స్ నుంచి ఒక్కొక్క రకమైనటువంటి డీటెయిల్స్ మనకు తెలుస్తూ ఉన్నాయి. అండ్ సో వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్? మనకి ఇంకా ఏమైనా సమాచారం ఉందా? ఇది ఒక బ్లాస్ట్ జరిగిందని మనం అనుకోవాలి. క్రితమే వైజాగ్ లో స్టీల్ లో పనిచేస్తున్న కొంతమంది ఉన్నతమైన స్థాయి అధికారులతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది MS-1 లో CCD డిపార్ట్మెంట్ లో జరిగిన ఒక బ్లాస్ట్. ఈ బ్లాస్ట్ కూడా కొన్ని కారణాలు వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చాలా ఆసక్తికరమైన అంశాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా ముడిసెల్పుని వేడి చేసిన తర్వాత అది ఒక ద్రవ రూపంలో మారి అది లారీడ్ లో వచ్చిన ఒక కంటైనర్స్ మీదుగా అది వచ్చే ప్రయత్నం జరుగుతున్న తర్వాత దాన్ని స్టీల్ గా తయారయ్యే ప్రాక్టీస్ రెగ్యులర్ గా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ లిక్విడ్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ లిక్విడ్ కి సంబంధించిన దాంట్లో ఎక్కడైనా సరే హాట్ మెటల్ అంటారు దాన్ని, ఈ హాట్ మెటల్ ని లిక్విడ్ తో పాటు వాటర్ గానీ ఎక్కడైనా నీళ్లు గానీ అటువంటి ప్రాంతంలో ఆ వేడి మీద నీళ్లు గాని వెళ్ళినప్పుడు నీళ్లు గాని పడ్డా లేకపోతే ఎక్కడైనా ఫ్లోర్ లో ఆ వాటర్ ఉన్నా అది కానీ ఆ వేడి దాని మీద ఒక్కసారిగా కానీ పడిపోతే అది ఒక్కసారిగా బ్లాస్ట్ కావడానికి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అందువల్లనే ఇది వాటర్ పడడం వల్లనే ఈ హాట్ మెటల్ మీద కంప్లీట్ గా కూడా ఇది ఒకసారిగా ద్రవం మీద ఈ వాటర్ పడడంతో ఒకసారిగా అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ కావడంతోనే అక్కడ ఉన్న లాడెడ్ వైర్లు ఏదైతే అది తెలుసుకుంటూ అంటే ఆ ఉప్పు ద్రవాన్ని ట్రాన్స్ఫర్ చేసే ఏదైతే వైర్లు ఉంటాయో లాడెడ్ వైర్లు అంటారు, వాటి మీద నుంచి అది ఒకసారిగా కింద పడిపోవడం, దాంతో అక్కడ పనిచేస్తున్న పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి రావడం. అంటే దీంట్లో హైడ్రోజన్ కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. హైడ్రోజన్ వల్ల ఇది ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో దాదాపుగా 6 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. 6 మంది చనిపోయారు. పూర్తిగా కూడా చాలా మందికి ఒళ్ళు కాలిపోయినాయి. దాదాపుగా 10-15 మందికి దాంట్లో ఒక 4-5 మంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అనేది. అంటే దాదాపుగా ఈ మరణాల సంఖ్య దాదాపుగా 10 దాకా వెళ్లే పరిస్థితి ఉంది అనేది. ఇది చాలా రేర్ గా జరిగే సంఘటన. ఎందుకంటే చాలా ఈ లిక్విడ్ నుంచి తయారు చేసి ఆ లిక్విడ్ ద్రవం ఏదైతే ఈ గెల్స్ ద్వారా వచ్చి ఒక పర్టికులర్ ప్లేస్ కి వచ్చిన తర్వాత అవి కూలింగ్ అయ్యి తర్వాత స్టీల్ గా మారే పరిస్థితి ఉంటుంది. ముందు ముడి పదార్థం నుంచి మారిన తర్వాత అది ద్రవంగా మారి ఆ ద్రవంలో నుంచి కొన్ని సెక్టార్స్ ద్వారా వెళ్ళి అది తన రూపాంతరం చేసుకొని తర్వాత స్టీల్ కి లాగా వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఈ లోపల జరిగిన ప్రమాదంలో కానీ విధానం కానీ తీసుకుంటే దాంట్లో వాటర్ ఎక్కడో వాటర్ దాని మీద పడడం వల్ల ఒకసారిగా ఈ హాట్ మెటల్ లో బ్లాస్ట్
ఏర్పడింది. అది ఒక్కసారిగా ఆ ట్రైన్ పడిపోవడం, ఆ ట్రైన్ మీద నుంచి ఆ లావా మొత్తం కూడా, అంటే ఆ ద్రవం మొత్తం కూడా అందులో చాలా కొన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ మీద అది కాలుతూ వస్తున్న ద్రవం, ఆ ద్రవం ఆ పైన పడడం, అందులో బ్లాస్ట్ కూడా వెంటనే వ్యాప్తి చెందడం, అందులో హైడ్రోజన్ అంతం కూడా ఉంది కాబట్టి అది వెంటనే ఫైర్లోకి వెళ్ళిపోయింది. దాంతో పూర్తిగా కూడా 6 మంది చనిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ మరో కొంతమంది పూర్తిగా కూడా కాలిపోయారు. వాళ్ళ పరిస్థితి చాలా విషయంగా ఉంది. దాదాపుగా 5-6 మంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనకు అందుతున్న సమాచారం అయితే మనోజ్, ఇది 8 మంది మన ప్రస్తుతం మనకున్న సమాచారం 6 కాదు 8 మంది వరకు చనిపోయారనేది చాలా క్లియర్ గా సమాచారం అయితే వస్తుంది. ఈ బ్లాస్ట్ కి ప్రధాన కారణం ఏదైంది అంటే హాట్ మెటల్ ఏదైతే ఉంటారో ఈ హాట్ మెటల్ ని మీద కొంత ఈ వాటర్ సడన్ గా పడడం, కొంత లిక్విడ్స్ కలిగి ఉన్న ఈ దాని మీద పడడంతో ఒకసారిగా అది బ్లాస్ట్ కి రూపాంతరం జరిగింది. ఫైర్ ఒకసారిగా పెద్ద స్థాయిలో రావడం, అందులో కొంత అక్కడ హైడ్రోజన్ కూడా ఉంటుంది. హైడ్రోజన్ తో ఒకసారిగా పేలిన పదార్థం, దాంతో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఒకసారిగా కిందన్న వ్యక్తులతో సహా అందరు కూడా అక్కడి నుంచి పరిగెత్తిన ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ ఈ ప్రమాదం అయితే జరిగింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఏదేమైనా ఇప్పటికీ సహాయక చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే మంటలో ఉన్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వాళ్ళందరికీ ఎక్కడికక్కడ ఈ ఆహారాన్ని, అంటే స్పాట్ లో మిగతా కార్మికులందరూ కూడా సహాయక చర్యలు చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఎపిసోడ్ కొంత తేడాగా వచ్చిన పరిస్థితిని చూడాలి. సడన్ గా ఇంత పెద్ద బ్లాస్ట్ జరగడం వెనకాల అంటే బేసిక్ గా మనకు చాలా వరకు అదృష్టం అని చెప్పి చెప్పాలి. కారణం ఏంటంటే ఇది ఒక్క ప్లాంట్ వరకే, ఒక్క ఏరియాలో వరకే ఆ బ్లాస్ట్ అయింది. అదే కానీ ఇంకో రకంగా వేరే రకంగా కానీ వెళ్ళుంటే అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఉండేవి. చాలా వరకు ఒక్క ప్రాంతంలోనే అది ఆగింది కాబట్టి దీన్ని అంతటితో సరిపోయింది అనేది చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఈ SMS-1 విభాగంలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం, దాంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు చాలా మంది అక్కడ చనిపోవడం, కనీసం బాడీలు మీద పూర్తిగా కాలిపోయారని చెప్పాలి. అటువంటి సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్ గా కనపడుతుంది. కానీ ఇంత ఘటన, ఇంత పెద్ద ప్రమాదం అయితే దీని వరకు ఇప్పుడు వరకు కూడా కార్మికులు కానీ అక్కడున్న స్టాఫ్ కానీ ఎవరు కూడా యాజమాన్యం ఎక్కడ ఎంతమంది చనిపోయారని అఫీషియల్గా ప్రకటించలేదు. ఇప్పుడు వరకు దెబ్బతిన్న లేదు, కాళ్ళు గూడిపోయిన ఇంట్లో చాలా వరకు కూడా పరిస్థితులు చాలా విషమంగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళందరినీ అంత ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే చూడొచ్చు. కానీ ఇంత బ్లాస్ట్ జరగడం ఇటీవల కాలంలో ఎప్పుడు జరగలేదు అనేది అక్కడ పనిచేస్తున్న కొంత సీనియర్ అఫీషియల్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే హాట్ మెటల్ లో జరిగిన బ్లాస్ట్ ఏమన్నా అంటారో ఇది చాలా మేజర్ గా చూస్తారు. చాలా మంది కార్మికులు అయితే గాయాల బారిన పడ్డ పరిస్థితి, ఆసుపత్రికి తరలిస్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు ఇది కేవలం ఎన్నికో అవుతుందా లేదు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం కార్మికులు కూడా పెద్ద స్థాయిలోనే గాయాలైన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? సహాయక చర్యలు ఎప్పటి వరకు? ఇంకొక 2 గంటలు పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రికి కూడా సమాచారం అందింది. సంబంధిత గల కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, సహాయ చర్యలు అందుబాటులో ఉన్న అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళాలని కూడా సూచించిన నేపథ్యంతో ఎంతవరకు గాయపడ్డ వారిని సేఫ్టీకి తీసుకువెళ్ళగలం, వాళ్ళని ఎంతవరకు కాపాడగలం అనే దాని మీదనే ఫోకస్ అంతా ప్రభుత్వం చేస్తోంది. అక్కడ స్థానిక అధికారులు కూడా దాని మీద పూర్తి స్థాయిలో నిమగ్నమైన నేపథ్యం అయితే మనకు కనపడుతుంది.
రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్. అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద మరొక 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది. లోపలంతా కూడా పొగ కమ్ముకుపోవడం, చాలా హీట్ ఉండడం, అలాగే ఒక పెద్ద క్రేన్ అక్కడ కూలిపోయింది. మొత్తం ఆ పెద్ద ల్యాడర్ కూలిపోవడంతో సహాయక చర్యలు మరింత ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మొదట్లో 5 అనుకున్నాం, తర్వాత 6 అనే సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా కొన్ని సోర్సెస్ ప్రకారం మనకు అందుతున్నటువంటి సమాచారం 9 మంది వరకు అక్కడ 9 మంది మీద మరుగుతున్నటువంటి లిక్విడ్ మెటల్ పడ్డది అంటూ సమాచారం.